అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ నూతన సంవత్సరం కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం. మనం నిత్యం వాడుకునే ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి. ఆ కల్తీ వస్తువులు తిని మన ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. ఏదో ఒక జబ్బు బారిన పడిపోతున్నాం. దానికోసం హాస్పిటల్కి వెళుతున్నాము. హాస్పిటల్కి వెళితే మనకున్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి రూపాయి దాచుకున్నటువంటి డబ్బు హాస్పిటల్కి ఇవ్వవలసి వస్తుంది. అలాగే మనం తినే ఆహారాల్లో ఎక్కువ కల్తీ జరిగేవి వంట నూనె, టీ పొడి, కారం, ఇలా అన్నీ కల్తీ జరుగుతున్నాయి. కొన్నిటి నుండైనా మనం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కల్తీ నుండి కొంతవరకైనా మనము మన పిల్లలు తప్పించుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ముందు ఒక లైక్ ఇవ్వండి చాలు. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు ఇలా ఉన్నటువంటి మిరపకాయలని ముచ్చుకులు తీసేసి, పనికిరాని మిరపకాయలు ఉంటే పక్కకు తీసేయాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా పెట్టుకొని మిక్సీలో వేసి కారం తయారు చేసుకోవచ్చు. చూడండి. అలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అలా వచ్చిన దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ ఆడించాలి.
మళ్ళీ వేసుకోవాలి. మిగిలిపోయిన దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా జల్లించుకుంటే స్వచ్ఛమైన కారం మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటి కారాన్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కారంలో అనేక రకాల కల్తీలు జరిగి ఆరోగ్యం పాడు చేసుకునేటువంటి అవకాశం మనకు లేకుండా మనం ఇంట్లోనే సొంతంగా కారం తయారు చేసుకుంటే ఎన్నో రోగాల నుండి మనం బయటపడవచ్చు. ఇది పచ్చి కారం అండి. పచ్చళ్ళకు, కూరలకు ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే ధనియాలు వేసి ఆడుకుంటే మసాలా కారం అంటారు. దాన్ని కూరల్లోకి వాడుకోవచ్చు. ఇది కూడా కూరల్లోకి వాడుకోవచ్చు. ఇలా మనమే సొంతంగా కారాన్ని తయారు చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఒక అరగంట కష్టపడితే మనకి ఒరిజినల్ కారం మనకి వచ్చేసింది. ఈ మిరపకాయలు కొంచెం మండుతాయి కాబట్టి చేతులకి బ్లౌజులు వేసుకోవడం మర్చిపోవద్దు. చేతులకి బ్లౌజులు, మూతికి మాస్క్ కూడా పెట్టుకుంటే మంచిది. లేకపోతే కొంచెం మండుతూ ఉంటుంది. చేతులకి బ్లౌజులు పెట్టుకోండి, మాస్క్ కూడా ధరించి ఇలా మిక్సీలో వేసుకుంటే స్వచ్ఛమైన కారం మన సొంతం అవుతుంది. ఇలా ఉన్నటువంటి మిరపకాయల్ని తొడేలు తీసుకుని ఇలా పెట్టుకొని బాగా ఎండలో పెట్టాలి. మిరపకాయ పట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉంటే మనకి కారం తొందరగా నలిగిపోతుంది. ఇలా ఉన్నటువంటి వాటిని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుంటే అద్భుతమైనటువంటి కారం మనకి రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.